హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విద్యా భరోసా 2.0. సో గాయ్స్, ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే తెలియజేయగలరు. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ని మీకు అందివ్వడానికి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ ది వీడియో. ఇక వీడియోలోకి వెళ్తే, ఈ వీడియోలో ఫిబ్రవరి నెలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నామండి. దేని గురించి? ఫిబ్రవరి నెలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి అండి. సో ఇందులో మొట్టమొదటిగా భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి మనకు జనవరి 26వ తేదీన ఘనంగా నిర్వహించడం జరిగిందండి. సో అయితే ఇందులో ప్రధానంగా మనము 3 అంశాలను చర్చించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అండి. సో అయితే ఇందులో 3 అంశాలు అని చెప్పాను కదా. ఇందులో మొట్టమొదటిది, ఈ ఈవెంట్ అనేటువంటిది ఎక్కడ జరిగింది. 2, ఈ ఈవెంట్కి సంబంధించి థీమ్ ఏమిటి. 3, ముఖ్య అతిథిగా ఎవరైనా హాజరయ్యారా. సో ఈ 3 అంశాల గురించి మనం ఇందులో తెలుసుకోబోతున్నామండి. సో అయితే మనకు ఎగ్జామ్స్లో ప్రధానంగా థీమ్స్ గురించి అలాగే హాజరైనటువంటి ముఖ్య అతిథుల గురించి అడగటం అనేది జరుగుతుందండి. సో అయితే ఒకసారి మనం ఈ ఈవెంట్కి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్తే, ఈ ఈవెంట్ ఎక్కడ జరిగింది అంటే మనకు ఢిల్లీలోని కర్తవ్య పథ్లో ఈ ఈవెంట్ జరగటం అనేది జరిగిందండి. అయితే ఈ ఈవెంట్కి సంబంధించినటువంటి థీమ్ ఏమిటి అంటే స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్ అనేటువంటి థీమ్తో ఈ ఏడాది ఈ వేడుకలను నిర్వహించడం అనేటువంటిది జరిగింది. అలాగే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎవరిని ఆహ్వానించారు అంటే ఇండోనేషియా అధ్యక్షుడైనటువంటి ప్రబోవో సుబియాంతో అనేటువంటి వారు ముఖ్య అతిథిగా హాజరవటం అనేది జరిగిందండి. సో చెప్పాను కదా, ఈ ఈవెంట్ ఎక్కడ జరిగింది? ఢిల్లీలోని కర్తవ్య పథ్లో ఈవెంట్ జరిగింది. అలాగే దీనికి సంబంధించినటువంటి ముఖ్య థీమ్ వచ్చేసి స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్ అనేటువంటి థీమ్తో నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో అనేటువంటి వారు హాజరవటం జరిగింది. 2వది, ప్రవాసీ భారతీయ దివాస్ 2025 అండి. సో మనకు ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి టాపికేనండి. సో దీని గురించి కూడా ఎగ్జామ్స్లో ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంది. సో వివరాల్లోకి వెళితే, ఈ ఈవెంటు ఎక్కడ జరిగింది అనేటువంటిది మనం ఒకసారి గమనిస్తే, ఒడిషా రాజధాని అయినటువంటి భువనేశ్వర్లోని జనతా మైదానంలో ఈ ఈవెంట్ను జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించడం అనేటువంటిది జరిగిందండి. సో అయితే దీన్ని కూడా ఒక ముఖ్యమైనటువంటి థీమ్తో నిర్వహించడం అనేది జరిగింది. అయితే ఈ 18వ ప్రవాసీ భారతీయ దివాస్ అనేటువంటి థీమ్ వచ్చేసి డయాస్పోరాస్ కంట్రిబ్యూషన్ టు ఏ వికసిత్ భారత్ అనేటువంటి థీమ్తో దీనిని నిర్వహించడం అనేది జరిగింది. సో అయితే ఇంతకుముందు మనకు 17వ PBD అంటే ప్రవాసీ భారతీయ దివాస్ను మనకు 2023లో నిర్వహించారండి. 18వది 2025లో నిర్వహించడం అనేటువంటిది జరిగింది. సో అది 17వది, ఇది 18వది. సో మనకు 17వది ఎక్కడ నిర్వహించారు అంటే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇండోర్ నగరంలో దానిని నిర్వహించడం అనేటువంటిది జరిగిందండి. సో అయితే ఈ 2025వ సంవత్సరంలో జరిగినటువంటి 18వ PBD విషయానికి వస్తే, ఇందులో ఒక ముఖ్యమైనటువంటి థింగ్ ఏమిటి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వర్చువల్గా ఈ ఈవెంట్కు హాజరయ్యి, అంటే ఇక్కడ వర్చువల్గా అంటే టెలికాన్ఫరెన్స్ ఆర్ వీడియో కాన్ఫరెన్స్. సో ఈ వర్చువల్ విధానంలో నరేంద్ర మోదీ గారు ఈ ఈవెంట్కి హాజరయ్యి ప్రవాస భారతీయ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించడం అనేటువంటిది అయితే జరిగిందండి. అయితే ఈ రైలు యొక్క ప్రత్యేకత ఏమిటి, అసలు ఎందుకు ఈ రైలుని ప్రారంభించారు అనేటువంటిది మనం ఒకసారి గమనించుకుంటే, ఈ రైలు ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి
దేశంలోనే ఒక దాదాపుగా 17 పుణ్యక్షేత్రాల మీదుగా ఇది ప్రయాణించడం అనేటువంటిది జరుగుతుందండి. అయితే ఇందులో ఒక 150 మంది భారతీయ ప్రవాసులు ఇందులో ఉచితంగా పర్యటించడం అనేటువంటిది జరుగుతుంది. సో అందుకే నరేంద్ర మోదీ గారు ఈ ప్రవాస భారతీయ ఎక్స్ప్రెస్ రైలును వర్చువల్గా ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ ఈవెంట్కి కూడా ఒక ముఖ్య అతిథి వర్చువల్గా హాజరవ్వటం అనేటువంటిది జరిగిందండి. సో అందులో భాగంగా ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్ కర్లా కంగా అనేటువంటి వారు ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా ఈమె కూడా వర్చువల్ విధానంలోనే మనకు ఈ ఈవెంట్కు హాజరవ్వటం అనేటువంటిది జరిగింది. అయితే ఈ ఈవెంట్లో ఈమెకు ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు 2025కి సంబంధించి ఈమెకు బహుకరించటం అనేటువంటిది జరిగింది. సో మనకు ఎవ్రీ ఇయర్ ఎవరైతే తాను ఎంచుకున్న రంగంలో విశిష్ట సేవలకు గాను లేదా తాను సాధించినటువంటి ఘనతకు గుర్తింపుని ఇవ్వడం కోసం ప్రవాస భారతీయులకు ఈ ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు అనేటువంటిది బహుకరించడం అనేది జరుగుతుందండి. సో అందులో భాగంగానే ఈ క్రిస్టియన్ కర్లా కంగాకు ఈ ఏడాది ఈ అవార్డును ఇవ్వటం అనేటువంటిది జరిగింది. సో అయితే ఈ ప్రవాసీ భారతీయ దివాస్ అంటే ఏమిటి, ఈ దినోత్సవాన్ని ఎందుకు నిర్వహిస్తారు, సో ఆ వివరాల్లోకి వెళితే ముఖ్యంగా ఇందులో మహాత్మా గాంధీ గారు 100 ఏళ్ల కిందట అంటే దాదాపుగా 1915 జనవరి 9వ తేదీన దక్షిణాఫ్రికా నుంచి మన భారతదేశానికి తిరిగి రావటం అయితే జరిగిందండి. సో ఎవరు మహాత్మా గాంధీ గారు ఎప్పుడు 1915 జనవరి 9న ఎక్కడి నుంచి దక్షిణాఫ్రికా నుంచి మన ఇండియాకు రావటం అనేటువంటిది అయితే జరిగిందండి, అంటే తిరిగి రావటం జరిగింది. అందుకు గాను మన భారత ప్రభుత్వం 2003 నుంచి ప్రతి సంవత్సరం ఇదే రోజున ప్రవాసీ భారతీయ దివాస్ను నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. సో అయితే ఈ ప్రవాసీ భారతీయ దివాస్ను ఎవరు ప్రకటించారు అనేటువంటిది మనం గమనించుకుంటే అప్పటి ప్రధాని అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు జనవరి 9వ తేదీని ప్రవాసీ భారతీయ దివాసీగా ప్రకటించేశారు. సో బాగా గుర్తుపెట్టుకోండి, అప్పటి ప్రధాని అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు జనవరి 9వ తేదీని ప్రవాసీ భారతీయ దివాస్గా ప్రకటించటం అనేటువంటిది జరిగింది. సో మనకు ఇవి చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలండి. సో ఇందులో ప్రధానంగా మనం ఏం చర్చించుకున్నాము, ఈ ఈవెంట్ యొక్క థీమ్ ఏమిటి, ఎక్కడ జరిగింది, ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు, ఎవరికి ఈ అవార్డు ప్రకటించారు, అలాగే ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి, అంతేకాకుండా అసలు ఈ హోల్ ఈవెంట్కి సంబంధించి ప్రాముఖ్యత ఏమిటి, ఎందుకు జరుపుకుంటారు అనేటువంటి అంశాలన్నీ కూడా మనము ఇందులో చర్చించుకోవటం అనేటువంటిది జరిగిందండి.